హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం బిర్యానీ చేయాలనుకుంటే చాలా ప్రాసెస్ అని చేసుకోకుండా ఉంటాం కదా. అలా ఏమీ కాకుండా కర్రీ చేసినంత ఈజీగా ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని కడిగి వాటర్ పోసి ఇలా ఒక పావుగంట సేపు నానబెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెను పెట్టుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బ్రౌన్ ఆనియన్స్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. గరిటెతో కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ ఆయిల్లో 1-2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మీకు ఆయిల్ సరిపోలేదనుకుంటే మరి కాస్త వేసుకోండి. ఇదే ఆయిల్లోకి ఒక ఇలాచి, ఒక లవంగం, 2 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొద్దిగా షాజీరాను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా మెత్తగా ఉడికేలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై ఇలా వేరొక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న రైస్కి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున ఇలా వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక వక్క నిమ్మరసాన్ని వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు చూడండి ఇలా టమాటాలు కూడా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఈ కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో పైకి తేలే వరకు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి ఇలా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఇవి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి.
మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వాటర్ కూడా చూడండి బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇంకిపోయే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇలా టమాటా పెరుగు పేస్ట్ అంతా బాగా ఫ్రై అయింది కదా, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా అంతా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కలర్ కోసం నేను కాస్త పసుపులో వాటర్ వేసి ఈ విధంగా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వాడవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 3-4 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒక 4 నిమిషాల తర్వాత అన్నం ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాలు ఈ గిన్నెను అలా పక్కన పెట్టేసేయాలి. చూడండి ఒక 2-3 నిమిషాల తర్వాత అన్నం ఎంత చక్కగా వచ్చిందో. చాలా చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది కదా. లోపల వరకు ఫ్రై అయ్యి మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా వేడివేడిగా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా వెరైటీగా తినాలనుకున్నా ఈజీగా చేసుకొని తినచ్చు ఈ ఎగ్ బిర్యానీని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.